భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం చేత పోగొట్టుకుని ఇకపైన పాపముల జోలికి వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతాను. నా ఒక్కడి గురించి ఆలోచించడం కాదు, 10 మంది కోసం ఆలోచించడం నేర్చుకుంటానన్న వాడెవరో అటువంటి వాడికి నరక ప్రవేశం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయమును మార్గమును చూపించగలిగినటువంటి విధి విధానముతో ప్రారంభమై లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి ముందు దీపావళి అమావాస్య వచ్చి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేటటువంటి పౌర్ణమి తిథి. ఏ మాసమునందు లేని జ్వాలాతోరణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే. అది కూడా మళ్ళీ దీప సంబంధమే, అగ్ని సంబంధమే. అందుకే చూడండి, భీమఖండంలో ఒక మాట అంటారు, కార్తీక వేళ భీమశంకరుని నగరు చేరునే తూరునే వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ. ఎవడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి, కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు. యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట. దాని కింద నుంచి భయపడి జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు. అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన 10 మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకొస్తున్నాను. ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమ పావనమైనటువంటి తిథి కార్తీక పౌర్ణమి.